నమస్కారం అండి. నా పేరు కాలకూరి బిల్వమ్మని. మాది బ్రాహ్మణ కాలకూరి వారి వంటకాలు. నేను చేయబోయే వంటకం కందిపొడి. దానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 గ్లాసు, శనగపప్పు 1 గ్లాసు, పెసరపప్పు 1 గ్లాసు. 3 ఒకే కొలత తీసుకోవాలి. ఎండుమిర్చి సరిపడా, దానికి సరిపడా, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. కొంతమంది వెల్లుల్లిపాయ వేసుకోరు, వేసుకున్నప్పుడు ఇంగువ వేసుకోవచ్చు. మొదట శనగపప్పు వేసుకోవాలి. ఆయిల్ వేయనక్కల్లా. ఇది కొంచెం వేగిన తర్వాత కందిపప్పు కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. 2 ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పెసరపప్పు వేయాలి. ఇంతకు అసలు ఏం చేస్తున్నావు? కందిపొడి చేస్తున్నాను. సర్లే, ఇప్పుడు ఏం చేయాలి? ఎండుమిర్చి చేయాలి. ఏం చేస్తుంది బామ్మ? ఇలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. మాడిపోకుండా అంటే నా కలర్లో రాకుండా ఉండాలి. నా కలర్ నెక్స్ట్ ఏంటి? లాగొద్దమ్మా, తర్వాత ఇంకా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. అలా వేయించుకుని చల్లారాక ఇందులో ఉప్పేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిగా మిక్సీ పట్టుకుని లాస్ట్ని వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టాలి. గుమ్మగుమ్మలాడే కందిపప్పు కందిపొడి రెడీ. దీనివల్ల ప్రోటీన్లు అవి ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎప్పుడైనా ఏ కూరలో ఏం లేకపోయినా సరే ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే, వేడివేడి అన్నం మీద తింటే చాలా బాగుంటుంది.